स्थापनरूपिणी वीरघोषप्रिया वीरा निष्कर्मनादरूपिणी विज्ञानकरणा कल्याणवासना तत्वादिका तत्वमयी तत्वमध्यस्वरूपिणी सागस्ता सर्वापत्तिनिवारिणी स्वस्था स्वभाव मधुरा धीरा धीर समर्जिता चैतन्यात समाराध्य चैतन्य कुसुम प्रिया ऋणादीक्षपाटल दक्षिण दक्षिणाराध्य धरस्मेरमुकाम्बुज कौलिनी केवलाज्ञ कैवल्य पददायिनी श्रोत्र प्रिया सुमति सुसंस्कृत वैभव मानवती महेशी मंगलाकृति विश्वमाता जगत्तात्री विशालाक्षी विरागिणी पंचशैलोपचारिणी शाश्वती शाश्वतैश्वर्य सर्वदा शंभमोहिनी धराधर सुधा धन्य धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता समात्मिका बंधुक पुष्प प्रज्ञा बाला लीला विनोदिनी सुमंगली शुभकरी शुभज्ञा शुभ्राशेषकरी ज्ञान मुद्रा ज्ञानगम्य ज्ञानज्ञे स्वरूपिणी योनि मुद्रा त्रिगंडेशी त्रिगुणांबा त्रिकोणगा अनकाद्भुत चारित्र वांछितार्थप्रदायिनी अभ्यासत यज्ञाता षडद्वातीत रूपिणी अव्याज करुणामूर्ति रज्ञानात्मत दीपिका आबालगोपविदिता सर्वानुल्लंघ शासन ओम श्री चक्रराज निलया श्रीमत्त्रिपुर सुंदरी ओम श्री चक्रराज निलया श्रीमत्त्रिपुर सुंदरी ओम श्री चक्रराज निलया श्रीमत्त्रिपुर नाम सहस्रम जगुः इति श्री ब्रह्मांड पुराणे उत्तरखंडे श्री ऐग्रीवागस्य संवादे आचरेतो कोटिर्यो निज्जदेवर भूतले दुर्प्रेक्षय प्रतिदिनं कोटि ब्राह्मण भोजनम् प्रतिदिनं कोटि ब्राह्मण भोजनम गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला जय 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 रति जगदम्बा पार्वती जय 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 जगदम्बा पार्वती जगदम्बा पार्वती जय दुर्गा भवानी माता को
నమస్కారం. కేవీ దత్తు యూట్యూబ్ ఛానల్ తెనాలికి స్వాగతం. విజయవాడ పప్పుల్ మిల్ సెంటర్లో వెంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మ శ్రావణ వైభవానికి ఇప్పుడు మనము వచ్చాము. ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు, ఈ చెట్టు యొక్క మహిమలు ఇక్కడ ఉన్న భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చెట్టు ఎప్పుడు వెలిసిందమ్మా? ఈ చెట్టు పెరిగింది అంత క్రితం మా నాలుగో అమ్మ పెళ్ళినప్పటికి బాగా అంత మొక్క అయింది అయ్యా. అయిన తర్వాత కొండ ముసి గోడ ఉండేది, అప్పుడు ఆ గోడ మీద నరికేసింది సగానికి. అది అయిపోయింది అనుకున్నాం. ఆంజనేయ స్వామి వచ్చి ఆ చెట్టుకు రోజు ఒక ఇంకా వచ్చింది, 4 పక్కల కాడ వచ్చింది. ఆంజనేయ స్వామి వారు మీకు ఎప్పుడు నిదర్శనం చూపించారు? అంటే కొమ్మట్ట కొట్టేసినప్పుడు అప్పుడు వచ్చింది. అక్కడి నుంచి బాగా వచ్చింది. అప్పుడు నాకు వచ్చి మనిషి అమ్మ ఉషాని కేకేశారు. కేకేస్తే నేను లోపల అమ్మ ఏంటమ్మా నువ్వు ఇప్పుడు వస్తున్నావు, ఇందా కేకేసావు కదా అన్న. నేను ఇప్పుడే వస్తున్నానమ్మా అంది. ఇక అంతే జరిగింది. అక్కడి నుంచి సాయి వాళ్ళు వినాయక చవితి పందిరి పెట్టారు, వాళ్ళకి నిదర్శనం చూపించారు. కూరగాయలు అయ్యి ఇక్కడ ఇస్తా అన్నారు, కూరగాయలు ఇవ్వాల. అయితే లారీలు స్ట్రైక్ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళాడు కొబ్బరికాయ కొడతానికని. ఇది అమ్మటే వాళ్ళకి కూరగాయలు ఇవన్నీ సప్లై అయింది. అక్కడి నుంచి బాగా ఇక్కడ అందరికీ నమ్మకం. అది ఇలాగా చెయ్యాలన్న తలంపు మీకు ఎప్పుడు జరిగింది? పోయిన సంవత్సరం నవంబర్ లో జరిగింది. మంటాడు వెళ్ళాము, మంటాడులో చేస్తుంటే అప్పుడు ఝాన్సీ ఉంది, మనం కూడా ఇట్లా చేద్దాము శ్రావణ మాసం ప్రతి శుక్రవారం 3వ వారం వెళ్ళిన ఆదివారం చేద్దాం అని ఉంది. ఇక అప్పుడు బిగిన్ చేసుకున్నాం అనమాట. ఇంకేమైనా చెప్పగలరా ఈ చెట్టు గురించి, అమ్మవారి గురించి? కాదమ్మా, చెట్టు అసలు రావటం కాదు, అంత ఎత్తు అంత మొదలైన తర్వాత సాయి వచ్చి నువ్వు పసుపు రాయి బొట్లు పెట్టు, పసుపు రాయి బొట్లు పెట్టు, చిన్నగా రాసుకుంటా అక్కడ నాకు అయినంత వరకు రాసుకుంటా వచ్చానయ్యా. అది జరిగింది. అక్కడి నుంచి నీ పూజలు ఎవరికి వాళ్ళకి నమ్మకం కుదిరి ఫంక్షన్ పెట్టుకున్నప్పుడల్లా భోజనం పెట్టేస్తారు. మా 4వ అమ్మాయి కొడుకేమో బొమ్మ ఇచ్చాడు, పోయిన సంవత్సరం ఇచ్చాడు బొమ్మ. మా తగ్గిన నగలన్నీ తలా ఒకటి పిల్లలు మన వాళ్ళు ఏంటి మనం అందరూ తలా ఒకటి నగలు చేపించారు. ఆ బొట్టు మాత్రం మా 2వ అమ్మాయి కొడుకు బంగారం చేపించాడు. అక్కడి నుంచి బాగా పెంచుకుంటా వచ్చింది అయ్యా. కూడా బాగా నమ్మకం కుదిరింది ఈ చెట్టు వల్ల. ఒకళ్ళ కళ్ళు ఇచ్చారు, ఒకళ్ళ నాలుగు ఇచ్చారు, ఒకళ్ళేమో బొమ్మ ఇచ్చారు, ఒకళ్ళు బొట్టు ఇచ్చారు. అట్లాగే ఒకళ్ళకి ఒక నమ్మకాన్ని బట్టి ఇక్కడ చేసుకుంటున్నారు. ప్రతి పండగకి కూడా చక్కగాను చీర జాకెట్లు పెట్టి పసుపు వంకాలు పెట్టి చక్కగా దండం పెట్టుకుని అనుకున్నవి కూడా జరుగుతున్నాయని ఒకళ్ళకి ఒక నమ్మకం కుదురుతుంది. మేము పోయిన తర్వాత పాపం కింద మా పరుషలో ఒక ఆయన మాత్రం ప్రతి శుక్రవారం డైలీ పూజ చేస్తాడయ్యా. వచ్చి వెలిగించుకుంటా సాంబ్రాణి పొలం వెలిగిస్తా శుక్రవారం దీపం పెడతాడు అతను. అతను పెడుతున్నాడయ్యా శుక్రవారం. నిత్య పూజ కంకర్యాల గురించి. నిత్య పూజ కంకర్యాలంటే ఇక్కడ మేము అదే ప్రతి సంవత్సరం ఎప్పుడైతే ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు ఇట్లా అమ్మవారికి అలంకరణ చేసి పూజలు చేసుకుంటూ ఉంటాము. తర్వాత పోయిన సంవత్సరం నవంబర్ లో చిన్నత్తయ్య అన్నారు ఇట్లా మనం శ్రావణ మాసంలో మనం కూడా స్టార్ట్ చేద్దాము అని. అలాగే మనకి ఆషాఢ మాసంలో దుర్గమ్మ వారికి సారి తీసుకుని వెళ్తాం మనం. అలాగే మేమేమనుకున్నామంటే ఇక్కడ మా అమ్మవారు ఈవిడే కాబట్టి నేను కూడా ఆషాఢంలో ఇద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు అనుకోని పరిస్థితులు ఇవ్వలేకపోయాను. కానీ శ్రావణ మాసం వచ్చేప్పటికి మా పెద్దమ్మాయికి ఇప్పుడు ఇంటర్న్షిప్ వచ్చింది. దాని ఫస్ట్ శాలరీతో తను ఇచ్చిన దాంతో మమ్మీ నేను ఇస్తాను అమ్మవారికి సారి, నువ్వు ఏం తీసుకెళ్తావో అవన్నీ తీసుకుని వెళ్ళు అంది. అదే ప్రకారంగా నేను అమ్మవారికి ఆవిడ ఏమైతే కోరుకున్నారో అవన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఇలాగే నేనే కాదు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం కూడా మాకు ఏది కావాలన్నా సరే ఇక్కడ అమ్మవారికి వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టుకుని ఏదన్నా సరే అది కంపల్సరీగా ఒక నిదర్శనం చెప్పండి. నాకు జరిగిన నిదర్శనం అంటే మా పాప ఇప్పుడు ఇంకా దాని ఫైనల్ ఇయర్ లో ఉంది. ఇంటర్న్షిప్స్ ఇప్పటి వరకు చేస్తుంది, కానీ అంటే పెయిడ్ ఏం కాదు, అన్పెయిడ్. మొన్న ఒకసారి వచ్చినప్పుడు దండం పెట్టుకుంది, నాకు ఈసారి పెయిడ్ వస్తే కనుక నేను కంపల్సరీగా నా ఫస్ట్ శాలరీలో అమ్మవారికి ఇస్తాను అని అనుకున్న తర్వాతే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఏదో ఒక రకంగా మేము సేవ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు జరిగే పూజలు ఏమేమి ఉంటాయి ఇక్కడ? నిత్యం జరిగే పూజలు అంటే మామూలుగా ఇప్పుడు అందరం చీరలు సారీలు పెట్టడం అలాంటివి,
లేదంటే దీపారాధన చేసుకుని వెళ్ళిపోవడం. అలా నిత్యదినం అంటే శుక్రవారం ప్రతి నెలలో ఒకసారి మొత్తం పసుపు రాస్తా ఉంటారు. అందరూ పసుపు రాసి బొట్లు పెడతా ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరూ కూడా వచ్చి, ఈ ఏరియాలో వాళ్ళందరూ ఈ ఏరియాలో అందరూ వచ్చి పెడతా ఉంటారు. మా ఒక్కరికే కాదు, మా ఫ్యామిలీకే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా నమ్మకం అమ్మవారు. థ్యాంక్ యూ. అమ్మవారు వెలిసిన తర్వాత మేము ఎందుకో ముఖం ఇవ్వాలని అనిపించింది. అమ్మవారికి వెండి ముఖం చేయించి ఇచ్చాము. ఆ తర్వాత మా పాపకి నాలుక కింద ఒక కాయలాగా వస్తే నేను అనుకున్నాను అన్నమాట, అమ్మ అది తగ్గిపోతే మీకు నాలుక ఇస్తాను అని. అలాగే తగ్గింది, నేను నాలుక ఇచ్చాను. ఇంకా ప్రతి సంవత్సరం కరోనా టైంలో అయితే ఆ తల్లి దయ వల్లే మేమందరం బాగున్నామేమో. ఇది వచ్చి ఆవిడకి పూజ చేసుకుంటా, అంత బందోబస్తులో కూడా పూజ చేసుకుంటా, ఆవిడకి సద్దన్నం అని పెరుగన్నం అని అలా పెట్టుకుంటా, మేము ఆవిడ దయ వల్లే మేము ఎలా ఉన్నాం. అసలు మేమే కాదు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ బాగా చేసుకుంటారు. ఎవరికైనా అనుకున్నది అవుతుంది. ఆవిడ కనుక అమ్మ ఇది మాకు అవ్వాలి అని అంటే అది ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టంగానే అది ఆ టైం వరకు మా పని అయ్యే వరకు మాత్రం అలా నిలబడిపోతుంది. ఆ తర్వాత ఇంకా మేము ఇంకా తల్లి మీ దయ వల్లే మేము ఎలా ఉంటున్నామని ఎప్పుడు నిత్య పూజలు ఆ తల్లికి ప్రతి శుక్రవారం మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఈ మధ్యకాలంలో ఇంకా బాగా జరుగుతున్నాయి. అమ్మవారి మహిమ అందరికీ తెలుస్తుంది, బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేము మాకు ఈ తల్లి దయ వల్ల ఇలా బాగుంది అని చెప్పి సంకల్పం చేసుకుని వెళతా ఉంటారు. కాదండి, నేను ఇక్కడ ఒకటి వింటున్నాను, పౌర్ణమి రోజు ఇక్కడ నాగుపాము తిరుగుతుంది. పౌర్ణమి రోజు కోసం ఇడిచిన చెట్లు, అలాగే వేప చెట్టు మీద రావి చెట్టు వచ్చింది, దాన్ని బదనికా వృక్షం అంటారు. అది గనక చాలా దానికి గనక అలా వచ్చిన చెట్టు గనక పూజ చేస్తే చాలా మంచిది, ప్రాశస్తం, మంచి మహిమ కూడా. అనుకున్నవి జరుగుతాయి. తిరుగుతూ ఉంటారు ఇక్కడ. ఒక్కో టైంలో అమ్మవారు గజ్జల చప్పుడు వినపడతా ఉంటుంది. నైట్ టైం చాలా మంది అమ్మ గజ్జల చప్పుడు వినపడుతుందమ్మా ఇక్కడ, మేము వింటున్నాము అని చెప్తా ఉంటారు. నాకు వచ్చే చెప్తారు ఎక్కువ. స్థానికంగా ఎన్ని ఇయర్స్? అవును, 35 years. మాకు స్థానికంగా మేము ఇక్కడ 35 years. అప్పటి నుంచి కూడా అమ్మవారు వెలిసి 28 అలా అయింది. వెలిసిన దగ్గర నుంచి కూడా ఏది అనుకున్నా జరుగుతుంది, ఏది మనం మొక్కుకున్నా జరుగుతుంది. ఏ పండగ చేసినా, వినాయక చవితి చేసినా, భోజనాలు పెట్టినా ఫస్ట్ అక్కడ పెట్టిన తర్వాత మేము ఇక్కడ పెడితేనే మేము భక్తులకు పెడతాం. థ్యాంక్ యూ.